ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మారు మనసు పొంది నాశనమును తప్పించుకొనుట. ఇది ముఖ్యమైన అంశంగా మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. గత దినం వరకు 22 వచనాలు ధ్యానం చేసుకున్నాం. 23వ వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే దేవుని యొక్క శిక్ష మనకు ఇక్కడ కనబడతా ఉంది. దేవుడు ఇశ్రాయేలులకు విధించినటువంటి శిక్ష. 23వ వచనం నుంచి మనం చూస్తే 23వ వచనం, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయాను. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండేది. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి అయ్యను. అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండేది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును, కానీ నిశ్శేషముగా దాన్ని నాశనము చేయను. ఇక్కడ ఈ సంగతులు మనం చూస్తే 23వ వచనం నుంచి భూమిని చూచినప్పుడు నిరాకారముగా శూన్యంగా ఉన్నది. ఆకాశము తట్టు చూస్తే అక్కడ వెలుగు లేదు. పర్వతములు కంపిస్తూ ఉన్నాయి, కొండలు కదులుతున్నాయి, నరుడొక్కడూ లేడు. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయినాయి. ఫలవంతమైన భూమి ఎడారి అయింది. అందులోని పట్టణములన్నిటినీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆ పట్టణాలు పడగొట్టబడ్డాయి. ఎందుకు దేశం ఇలా పాడైపోయింది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ సంగతులు ఒకసారి ఆలోచన చేస్తే ప్రపంచ పతనమా లేకపోతే ఇశ్రాయేలీల పతనమా, మరి ఏంటి సంఘ పతనమా? ఆ విషయాలు మనం ఆలోచించాలి. మరి ఇశ్రాయేలీలు అంటే యూదులన్నా ఇశ్రాయేలీలన్నా ఒక్కడే. యూదులు అంటే యోధా దేశాన్ని గూర్చి, యోధా దేశంలో ఉన్న వారిని గూర్చి చెప్పడం. మరి క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో ఇశ్రాయేలు దేశస్థులు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు దేవుని శిక్షకు గురయ్యారు. ఆ తర్వాత యోధావారు కూడా, యోధా దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు కూడా దేవుని శిక్షకు, దేవుని ఉగ్రతకు గురయ్యారు. మరి ఈ సంగతులు ఇక్కడ చూసినప్పుడు దేశం ఎలా పాడైపోయిందో భక్తుడు చెప్తున్నాడు. దేశం ఎలాగా పాడైపోయిందో, భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. ఆకాశం తట్టు చూస్తే వెలుగు లేదు. దానికి గల కారణం వారి యొక్క పాప స్థితి, వారి యొక్క పాపం. అందుకే గత దినంలో మనం చదువుకున్న భాగంలో మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలి అని ఆయన కోరారు. మరి ఆకాశము తట్టు చూడగా వెలుగు లేకపోయేను అంటున్నారు. ఒకప్పుడు మనం కూడా, లోకంలో ఉన్నటువంటి మనం కూడా, మనకి కూడా వెలుగు లేకుండా పోయింది. వెలుగు లేకుండా పోయింది. ఎందుకు వెలుగు లేకుండా పోయింది?
మనం చీకటిలోకి వెళ్ళిపోయాం, అజ్ఞానంలోకి వెళ్ళిపోయాం. కారణం ఆదాము పాపమే. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ ప్రవేశించును అని చదువుతాం. రోమపత్రిక 5:12. కాబట్టి మానవుని పాప ఫలితమే చీకటి, వెలుగు లేకపోవడం. అందుకని మానవులు అజ్ఞానంలో ఉన్నారు. నిజదేవుడు ఎవరో తెలియదు, అసలు దేవుడు ఎవరో తెలియదు, దేవుడు అక్కడే అనే విషయం తెలియదు చాలామందికి. దేవుడు ఎవరో తెలియదు, దేవుడికి ఏ లక్షణాలు ఉంటాయో చాలామందికి తెలియదు. ఎవరిని పడితే వారిని దేవుడు అనుకుంటున్నారు, ఈ సృష్టిని దేవుడు అనుకుంటున్నారు, ఈ ప్రకృతిని దేవుడు అని అనుకుంటున్నారు. ఇచ్చిన ఆయన్ని పక్కన పెట్టి అనుభవిస్తున్న వాటిని బట్టి వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. చిన్న పిల్లవాడికి ఎవరైనా చాక్లెట్ ఇచ్చారనుకోండి, దాని ర్యాపర్ తీయడానికి వాడికి రాకపోతే ఇచ్చిన వ్యక్తే ఇలాగివి ఒకసారి తీసిస్తానంటే వాడెవడో ఇది నాది అంటాడు. అలాగే మానవులు కూడా అలాగే ఉన్నారు. సమస్తాన్ని ఇచ్చినవాడు ఆయన, సృష్టి అంతటిని కలగజేసినవాడు ఆయన. సృష్టి అంతటిని కలగజేసినటువంటి ఆయన్ని పక్కన పెట్టి ఆయన సృష్టించిన సృష్టిని గొప్పగా ఎంచుతున్నారు. ఎందుకని కారణం, మానవుడు ఆదిలో దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు పాపం చేసి, దేవునికి వ్యతిరేకంగా తిరిగి. నీ అధికారం కింద నేను ఉండను, నీవు నాకు అవసరం లేదు, నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను అని దేవుని మీద తిరుగుబాటు చేశాడు మొదటి మానవుడు. ఆ మొదటి మానవుడు ఆ పాప స్వభావంతోనే మనం కూడా ఈ లోకంలో జన్మించాం. అందుకే దేవునికి దూరంగా పుడుతున్నాం, దేవుని కుటుంబంలో పుడతలా. ఒకప్పుడు ఆదాము దేవుని కుమారుడు, ఎప్పుడైతే పతనమయ్యాడో అపవాది కుమారుడయ్యాడు. అపవాది కుటుంబంలోనే పుడుతున్నాం అప్పటి నుంచి ప్రతి మానవుడు కూడా. అందుకే జ్ఞానం లేకుండా పుడుతున్నారు. అందుకే మన దేశంలో చూడండి, ఒక్కడే దేవుడు అనే సంగతి తెలీదు, ఎవరు పడితే వాళ్ళు దేవుళ్ళు అనుకుని భ్రమ పడుతున్నారు. ఈ సృష్టిని దేవుడు అనుకుంటున్నారు. అందుకే మానవుడు అజ్ఞానంలోనికి వెళ్ళిపోతున్నాడు. వారి అవివేక హృదయం అంధకారమయం ఆయన అంటాడు. అవివేకం, వివేకం లేకపోవడం, వివేచించకపోవడం, దేవుడు ఎవరు అనే దాని గురించి ఆలోచించకపోవడం, ఎవరేది చెబితే అది నమ్మడం, ఇలాంటి గుడ్డితనంలో మానవులు ఉన్నారు. అలాంటి గుడ్డితనంలో ఉన్నారు. వెలుగు లేదు మానవులకి, వెలుగు లేదు. అందుకే పేతురు గారు అంటాడు, మనల్ని సంఘాన్ని అయితే దేవుడు ఏం చేశాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడు. ఎఫెసీ పత్రికలో అంటాడు పౌలు గారు, ఎఫెసీ పత్రిక 5:8 మీరు పూర్వము చీకటే ఉంటారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి కాంతి సంఘములో కలిగింది. చీకటిని దృష్టాంతపరిచేది పాపం. ఇలాంటి పాపము చేత మానవుడు తన పాపాన్ని తాను పోగొట్టుకోలేడు, తన పాప శిక్ష నుంచి తను తాను రక్షించుకోలేడు, పాపపు అదుపులో నుంచి విడిపించబడలేడు, పాపం లేని పరలోకానికి తనంతటి తాను చేరలేడు. అలాంటి పరిస్థితుల్లో మానవాళి ఉండగా యేసుక్రీస్తు వారు ఆయన నీతిని,
ఆ నీతి అనే వెలుగులో నిత్య జీవాన్నిచ్చి మానవుని పాపం వలన ఆయన పాపముగా చేయబడి ఆ పాపముగా చేయబడిన దాని ఫలితముగా మరణం పొంది రెండవ మరణం అనేటువంటి ముళ్ళను విరిచి ఆయన మరణించి తిరిగి లేచి పాప మానవుణ్ణి వెలిగించాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లేదు కానీ యేసుక్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడి చేయడానికి ఆయన మా హృదయాల్లో ప్రకాశించాడు. కాబట్టి సంఘము, ఈనాడు సంఘముగా చేయబడిన మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు, ఒకప్పుడు చీకటి, ఒకప్పుడు అజ్ఞానులు. ఈనాడు ప్రభు మనల్ని వెలిగించాడు. కాబట్టి చీకటితో పొత్తు లేకుండా మనం జీవించాలి. నీతిమంతుడు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు అని ప్రభు చెప్పినట్టుగా మనం ఆయన కొరకు ప్రకాశించాలి. ఇంకా మన భాగంలోకి వస్తే 24వ వచనం, పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీయు కదులుచున్నది. నేను చూడగా నరుడొకడు లేకపోయెను. నరుడొకడు లేకపోయాను అంటే రక్షించగలిగేవాడు, ఆ స్థితిని మార్చగలిగేవాడు, ఆ పరిస్థితి నుంచి విడిపించగలిగేవాడు ఎవడు లేకపోయెను అని మనం చదువుతున్నాం. కానీ మానవుని ద్వారా, ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం ద్వారా వచ్చినటువంటి చీకటి, మరణం, నిత్య నరకం, వీటన్నిటిని తప్పించేటువంటి మార్గం లేకుండానప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు, ఆయన కుమారుడైన క్రీస్తును మన కొరకు పంపించారు. అందుకే తిమోతి పత్రికలు అంటారు పౌలు గారు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు అంటారు. ఇంకా మన భాగంలో 25వ వచనం చూస్తే, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయాను, లేకపోయాను, ఎగిరిపోయి ఉండే పక్షులు. సంఘ జీవితంలో మనం పక్షిరాజు వలె ఉండాలి, నూతనత్వాన్ని పొందాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంటాడు యెషయా భక్తుడు 40వ అధ్యాయం. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలేరు, సొమ్మసిల్లరు, అలేక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారంటాడు. 103వ కీర్తన రాసిన దావీదు గారు అంటాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త తగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని నింపుతాను అంటాడు. కాబట్టి మనం నూతనత్వాన్ని పొందాలి. బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి. బాహ్య పురుషుడు
కృంగిపోతున్నా సరే, కృషించుచున్నా సరే ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి. ఈ లోక మర్యాదను మనం అనుసరించకుండా ఉత్తమము అనుకూలమునైన సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలి. దానివల్ల మనం అలా తెలుసుకోవడానికి మన మనస్సు మారాలి, నూతనం అవ్వాలి, రూపాంతరము చెందాలి. ఇంకా మన భాగంలోకి వస్తే 26వ వచనం, నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను. ఫలవంతమైన భూమి ఎడారుడే, అందులోని పట్టణాలన్నీ పడగొట్టబడ్డాయి. ఫలవంతమైన భూమి ఇశ్రాయేలు దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. అది వారి పాపం వలన ఎడారి అయిపోయింది. ఫలభరితమైనటువంటి జీవితం, ఫలవంతమైనటువంటిదిగా ఉండాల్సిన భూమి ఎడారి అయిపోయింది. పట్టణాలన్నీ కూడా పడగొట్టబడ్డాయి. దేవుని బిడ్డలు ఎడారిలా కాక నీటి ప్రవాహంలాగా ఉండాలి. నీటి ప్రవాహంలాగా ఉండాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39 వచనాలు. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టును వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబో ఆత్మను గూర్చి అని ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. పరిశుద్ధాత్మను గూర్చి చెబుతున్నాడు. అక్కడ పరిశుద్ధాత్మను గురించి చెప్తున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. వారి కడుపులో నుండి జీవజల నదులు, ఎడారిలా కాదు వారి జీవితం, ఫలవంతంగా ఉంటుంది. ఇంకా మన భాగంలో మనం చూస్తే పట్టణాలు పడగొట్టబడ్డాయి. యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడ్డాయి అన్నాడు. దానికి గల కారణం వారి పాపం. మరి దేవుని పిల్లలు కొండ మీద నుండి పట్టణం వలె ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్టు 14-16 వచనాలు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. కాబట్టి మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇంకా మన భాగంలోకి వస్తే 27వ వచనం నుంచి 29వ వచనం వరకు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దానిని నాశనము చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు ఈ మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాపడట్లేదు, రద్దు చేయట్లేదు. రౌతులను విలుకాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోచున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయను, వాటిలో నివాసులు ఎవరు లేరు. కాబట్టి ఇశ్రాయేలు దేశం, యోధా దేశం నిర్జీవంగా అయిపోయింది. నిర్జీవం అయిపోయింది. ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. భూమి ఎడారి అయింది, పడగొట్టబడ్డాయి పట్టణాలు, దేశమంతా పాడైపోయింది. రౌతులు విలుగాండ్రు చేసేటువంటి ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోతూ తుప్పల్లో దూరుతున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు, నివాసులు ఎవరు లేరు అంటారు. సంఘం నిర్జీవంగా ఉండకూడదు. విశ్వాసులైనటువంటి మనం మన జీవితాన్ని బట్టి అనేక మంది ప్రజలను మనం సంపాదించాలి. ఇంకా 30వ వచనంలో చూస్తే, దోచుకొనబడిన దాన నీవేమి చేయదు, రక్తవర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణ భూషణము ధరించి కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకునిచున్నావే, నిన్ను నీవు అలంకరించుకున్నట్టు వ్యర్థమే. నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు,
వారు నీ ప్రాణము తీయచూచుచున్నారు. ఇలా దోచుకోబడినా సరే వాళ్ళు చేసేది ఏంటంటే రక్తవర్ణ వస్త్రాలు కట్టుకొని, సువర్ణ భూషణాలు ధరించుకొని, కాటుక చేత కన్నులు పెద్దగా చేసుకుని అలంకరించుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎంతగా దోచబడినా, ఎంతగా నాశనం చేయబడినా, ఎంతగా నష్టపోయినా, ఎంతగా పాడు చేయబడినా, దేశం ఎంతగా పతనమైపోయినా, వాళ్ళు చేసేటువంటి వెటకాండ్ర అంటున్నాడు కదా, వెటకాండ్ర అంటే వాళ్ళు చేసేటువంటి విగ్రహారాధన, వాళ్ళు అనుసరించేటువంటి ఇతర అన్య దేవతలు, వాటి గురించి మాట్లాడుతున్నాడు. అయినా సరే వాళ్ళు దాన్ని మార్చుకోవట్లేదు, ఆ నైజాన్ని. వేషధారులుగా ఉంటున్నారు. ఈనాడు సంఘానికి వేషధారణ మంచిది కాదు. వేషధారణ మంచిది కాదు. పై అలంకారమే ముఖ్యం కాదు, అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవాలి. ఇంకా 31వ వచనం మనం చదివితే, ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేసినట్లు, తొలి కానుపు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయనట్లు, సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని ఎగరోజుచు చేతులార్చుచు కేకలు వేయుట నాకు వినపడుచున్నది. ఇక్కడ ఇశ్రాయేలులకు శిక్షను మనం చూస్తున్నాం. వారి పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాడు. దేవుడు ప్రేమ గలబడనండి, ప్రేమ చూపిస్తాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చి మారుమనసు పొంది పాపాన్ని విడిచిపెడితే శిక్షను తన కుమారుడి మీద వేసి నన్ను రక్షిస్తాడు. పాపం చేసి పశ్చాత్తాపడకపోతే పాపానికి తగిన శిక్షను విధిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలకు శిక్ష అవసరమే. ఇశ్రాయేలు శిక్ష చూడండి ఎలా ఉందో. ప్రసవ వేదన పడి స్త్రీ కేకలేస్తుంది. తొలి కాన్పుకు అనేటువంటి స్త్రీ మరి ఎక్కువగా కేకలు వేస్తుంది. అలాగే ఇశ్రాయేలు నాకు శ్రమ, నేను నరహంతకుల పాలైపోయాను, మూర్ఛిల్లుచున్నాను అని పైకి చూస్తూ కేకలేస్తూ చేతులు చాచి సహాయం కొరకు కేకలు వేస్తా ఉంది. కాబట్టి దేవుని పిల్లలకు శిక్ష కూడా అవసరమేనండి. శిక్ష పరిశుద్ధపరుస్తుంది. శిక్ష అయినా సరే దేవుడు మనల్ని రక్షిస్తాడు. శిక్ష పెడతాడు ఖచ్చితంగా. ఆయనకు పక్షపాతం లేదు. ఆయనకి ఎవరైనా ఒకటే. పాపం చేస్తే తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. అయితే పశ్చాత్తాపడి మార్పు చెంది ప్రభుని ఆశ్రయిస్తే రక్షిస్తాడు. కాబట్టి సంఘంకు ప్రస్తుతం శిక్ష ఉన్నా సరే మనకు రక్షణ కలుగునే ఉన్నది. ఇదే క్రైస్తవులకు కలిగి ఉన్న గొప్ప నిరీక్షణ. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరి క్రీస్తులో ఉండాలి మనం. ఆయన ఆశ్రయించాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, ప్రభువును ఆశ్రయించాలి. మరి ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్యమైన విషయం ఏంటి? మారు మనసు పొందడమే. మారు మనసు పొంది నాశనాన్ని తప్పించుకోవాలి. మారు మనసు పొంది. కాబట్టి ఇలాంటి దుస్థితి నుంచి వారు తప్పించబడాలంటే వారు మారు మనసు పొందాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు, మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.